మొన్నటిదాకా ఎక్కడున్నారు? ఏదో అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది గౌరు తెలుగుదేశం పార్టీని చూస్తే. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వాడు కూడా ఎంత గట్టిగా మాట్లాడు. ఏదో అసలు తెలుగుదేశం పార్టీని పెంచి పోషించి వాళ్ళే తెలుగుదేశం పార్టీ నీడన పెరిగినట్టుగానే మాట్లాడుతున్నారు. మీరు పెరిగింది ఎవరి నీడన? మీకు గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈరోజు మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష అవునా కాదా అనేటువంటిది మీరు ఆత్మపరిశీలన చేస్తారు. నేను చెప్పండి. నల్ల చొక్కా వేసుకోపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలగలగలగా మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి. ఎంపీకి ఒకరు భిక్ష పెట్టలే రాజ్యసభకి. ఆ రోజు ఆ పార్టీలో ఎవరు లేక, ఎమ్మెల్యేలు లేరు, పోటీ చేసేదానికి ఎవరు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి పోటీ చేయమని అడిగారు. అది వాళ్ళ నాయకుడికి తెలుసు, ఇతనికి తెలుసు. ఆ ఎంపీ చేసినప్పుడు, ఆ భిక్ష పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ భిక్షలో. వీళ్ళు తీసుకోవడానికి ఎంపీ గారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు భిక్ష. సరేనా? మేము భిక్ష పెట్టించుకోలే. ఒక రాజ్యసభ ఎవరు మనిషి లేకపోతే పిలిచి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు బతిమలాడుకొని పెట్టుకున్నారు. ఆ రాజ్యసభ గెలుపుతోనే మీ గెలుపులన్నీ స్టార్ట్ అయ్యానని చెప్పి మర్చిపోవద్దు. ఇదంతా ఇతనికి తెలుసు.